గత కొన్ని రోజులుగా సిరిసిల్ల స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఆత్మహత్యగా తర్వాత మిస్టరీ మర్డర్గా జరుగుతున్నటువంటి ఏవైతే రోజుకు ఒక్కొక్క రీతిగా పుకార్లు వస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా ఒక దురదృష్ట సంఘటనగా భావిస్తూ మొట్టమొదటగా చనిపోయిన మృతుడు వెంకటేశం గాని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తుంది. దాడి తీసిన కారణాలకు నేను విచారిస్తూ వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ నెల 6వ తారీఖున మిస్సింగ్ కేసు వెంకటేశం కనబడటం లేదు అనేటువంటి వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ కు పోలీసులు వెంటనే స్పందించి అదే రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన తెల్లవారో మర్నాడో 2 రోజుల తర్వాత ఆ యొక్క వెంకటేశ్వర యొక్క బాడీ దొరికిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇది ఆత్మహత్య కాదు, సమ్ ఏదో మిస్టరీ ఉన్నదని వాళ్ళు తేల్చడం, నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థ ఇక్కడ ఏ కోశాన కూడా ఎవరిని వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా ఏ రోజైతే కాంప్లైంట్ వచ్చిందో విత్ ఇన్ 2 days లో మొత్తం మిస్టరీని కూడా ఛేదించి ఎవరైతే దానికి కారకులున్నారో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో పోలీస్ వ్యవస్థను మేము అభినందిస్తున్నాం. అలాగే మృతుని యొక్క ఎవరైతే మృతునికి కారణమైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినటువంటి సందర్భంగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్ చేయడం జరిగింది. దురదృష్టం ఏమందంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న వచ్చి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు చేస్తా ఉందని, ఇది రాజకీయ కోణంలో దాన్ని మలుచుకోవడం విచారకరమైనటువంటి విషయం. ఇది నిజంగా 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు ఏలినటువంటి మీకున్నటువంటి అనుభవం లేకుంటే ఇతరత్ర ఏదైనా కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే ఎక్కడ కూడా హత్యా రాజకీయాలు చేసినటువంటి కోణం కానీ లేకుంటే ఇతరత్ర ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కారణాలతో మృతునికును నేరస్తులకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతోని వారి వ్యక్తిగతమైనటువంటి కారణాలతోని ఈ విధమైనటువంటి చర్య చేశారు. వాళ్ళు ఇది రోజెస్ కూడా ఛేదించడం జరిగింది. వాళ్ళ కుటుంబ